పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించే ఇంటింటి ప్రచారం కొనసాగుతుంది. ఘటాల దిబ్బ గ్రామాల్లో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 10 వరకు ఈ ప్రచారం కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు కూటమి పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాయని చెప్పారు. సిద్ధాంతం గ్రామంలో లో వోల్టేజ్ డ్రైనేజ్ రోడ్ల సమస్యలను పుష్కరాల నాటికి పరిష్కరిస్తామని, ఇందుకోసం ఆచంట నియోజకవర్గానికి 30 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. 2 సంవత్సరాల కూటమి నాయకత్వంలోని పరిపాలన, దానిలో జరిగేటువంటి సంక్షేమం, అభివృద్ధి అన్నిటి విషయాలపైన 2 సంవత్సరాల కూటమి నాయకత్వంలోని పరిపాలన, దానిలో జరిగేటువంటి సంక్షేమం, అభివృద్ధి అన్నిటి విషయాలపైన ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటింటి ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రధానంగా పార్టీ నిర్ణయాత్మకమైనటువంటి పరిపాలన అందిస్తూ ప్రజల దగ్గరకు వచ్చి చెప్పినటువంటి గతంలో హామీలని, ఆ తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రాంత సంక్షేమం, అభివృద్ధికి